మీరు బాగున్నారని కోరుకుంటున్నాను. వెల్కమ్ టు బలరాజస్ ఛానల్. మై నేమ్ ఇస్ నిత్య. ఈరోజు మనము ఏమైనా తినాలనిపిస్తుంది. ఇప్పుడు మనము క్యారెట్ హల్వా చేసుకున్నాం. ఎప్పుడు మనము అందరూ షుగర్తో చేస్తుంటారు, ఇప్పుడు మాత్రం మనం బెల్లంతో చేద్దాం. టేస్ట్ మాత్రం అదురుస్తుంటుంది. కమాన్ కిచెన్. ఇప్పుడు మనము క్యారెట్ హల్వాకి ఏమేమి కావాలో చూసుకున్నాం. కమాన్. క్యారెట్, నెయ్యి, బెల్లం, మిల్క్, జీడిపప్పు, ద్రాక్ష, యాలక్కాయలు. ముందుగా క్యారెట్ని తరిగి తురిమేసుకున్నాం. ముందుగా క్యారెట్ తురిమేసుకున్నాను. బెల్లం పొడి పొడిగా దంచేసుకున్నాం. ఇప్పుడు మాత్రం మనము పాలు కాగబెట్టుకోవాలి. పాలు కాగబెట్టుకుందాం. ముందుగా స్టవ్ ఆన్ చేసుకుందాం. బాండిల్ తీసుకుందాం. బాండిలు కాగిపోయింది. ఇప్పుడు నెయ్యి వేసుకున్నా. ఇప్పుడు నెయ్యి బాగా కాగిపోయింది. ఇప్పుడు జీడిపప్పు వేసుకొని కాగిపోతున్నాం. ఇప్పుడు జీడిపప్పు కాగిపోయింది. ఇప్పుడు డాట్ చేసుకోవాలి. ఇప్పుడు పక్క తీసి పెట్టుకున్నా. ఇప్పుడు క్యారెట్ తురివేసుకున్నాం కదా, బాండిల్లో వేసేసుకున్నాం. మనము మగ్గనిద్దాం. ఇప్పుడు ప్లేట్ వేసేసుకున్నాం. ఇప్పుడు క్యారెట్ బాగా మగ్గిపోయినట్టుంది, చూసుకున్నాం ఒకసారి. చూడండి బాగా మగ్గిపోయింది. రాండి చూద్దాం. ఇప్పుడు మగ్గిన తర్వాత ఇప్పుడు మనం బెల్లం వేసుకోవాలి. పెట్టేసుకుందాం. ఇప్పుడు బాగా మగ్గిపోయింది. ఇప్పుడు కాగబెట్టుకున్నా పాలు పోసుకుందాం. ఇప్పుడు యాలక్కాయ పౌడర్ యాడ్ చేసుకుందాం. ఇప్పుడు ఓకే అండి, ఇప్పుడు రెడీ అయిపోయింది. చూడండి, గ్లాస్లో సర్వ్ చేసేసుకుంటున్నాం. ఇప్పుడు మాత్రం మనం బౌల్లోకి యాడ్ వేసేసుకున్నాం. ఇప్పుడు డ్రై ఫ్రూట్స్ ఇప్పుడు మాత్రం మనం టేస్ట్ చేస్తున్నాం. వెరీ వెరీ సూపర్. బొల్లి వచ్చింది. బెల్లంతో చేసాం కాబట్టి మనమైతే ఎప్పుడు బెల్లంతోనే, చక్కెరతోనే చేయకుండా బెల్లంతో టేస్ట్ చేయండి. బొల్లి వచ్చింది. బాయ్.